సిటీ న్యూస్కు స్వాగతం. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని ఇంటర్మీడియట్ విద్య విశ్రాంత అధికారి మట్టా రాధాకృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని పూర్వ విద్యార్థి ఇంటర్మీడియట్ విద్య విశ్రాంత అధికారి మట్టా రాధాకృష్ణమూర్తి సూచించారు. పట్టణంలోని బంగ్లా హైస్కూల్ నందు ఆ హైస్కూల్ నుండి జవహర్ నవోదయ పరీక్షలకు వెళ్లిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది. అనంతరం హెచ్ఎం భాగ్యలక్ష్మి నవోదయ మోడల్ పేపర్ రూపొందించిన ఉపాధ్యాయురాలికి మట్టా రాధాకృష్ణమూర్తిచే సన్మానం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు విద్యార్థులు పోటీపడి మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు హైస్కూల్కు మంచి పేరు తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ సుధారాణి, వైస్ చైర్మన్ బాబు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందం నాకు. అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నాను. చక్కగా రాసి వచ్చారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు 7గురు వెళ్ళాం కదా, 7గురు సెలెక్ట్ అవుతామా కాదు, 6గురు అవుతామా, 5గురు అవుతామా, 4, 3, 2, 1 అనేది మన క్వశ్చన్ కాదు. మీరు వెళ్ళారా లేదా? ఒక చిన్న బంగ్లా స్కూలు అంటే ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి బంగ్లా స్కూల్ నుంచి 7కి వెళ్ళారు అంటే అది చాలా గొప్ప. మేము చెప్పుకుంటా కూడా బాగా గర్వం ఫీల్ అవుతాం, గర్వపడతాం. చూడండి, మా చిన్న స్కూల్ అయినప్పటికీ కూడా జవహర్ నవోదయ పరీక్ష రాయడానికి 7గురిని పంపించాం. సో ఆ విధమైనటువంటి స్పిరిట్, ఆ ఉత్సాహం మీలో ఉండాలి. అలా వింటున్నారా? ఆ ఉత్సాహం మీలో ఉండాలి. ఏదైనా ఒక పిలిపి ఇచ్చారంటే పరీక్ష ఉందని మేము రాస్తాం మేడం అని చెప్పాలి, అని పోటీ పడాలి, దానిలో పోటీ పడాలి. స్కూల్లో నవోదయ ఎగ్జామ్కి 7 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అయితే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా కోచింగ్ ఇప్పించినటువంటి మట్టా రాధాకృష్ణమూర్తి గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఆయనే ప్రొవైడ్ చేశారు. అయితే ఆ రోజు ఎగ్జామ్కి మాత్రం మన పాఠశాల వైస్ చైర్మన్ గారు అయినటువంటి మహమ్మద్ బాబు గారు తీసుకెళ్లారు. దగ్గరుండి వాళ్ళని పరీక్ష రాయించి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అప్పచెప్పే బాధ్యత ఆయన తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆయన కూడా సక్రమంగా నిర్వహించినందుకు ఆయన కూడా మన పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్యాగరాజస్వామి 178వ ఆరాధన ఉత్సవాలు త్యాగరాజ సంగీత విద్యాపీఠం ఘనంగా నిర్వహించింది. త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవాలు బుట్టాయిపేటలోని వివేకానంద మందిరం, శ్రీ త్యాగరాజ సంగీత విద్యాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా 2 రోజుల పాటు శ్రీ త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కీర్తనల గానంతో సంగీత కళాకారులు అందరినీ అలరించారు. అలాగే వర్ధమాన యువ కళాకారులచే సంగీత సభను నిర్వహించారు. సింగరాజు దివాకర్ సౌజన్యంతో శ్రీ త్యాగరాజ సంగీత విద్యాపీఠం భారతీయ సంస్కృతి, సాహిత్య సంపదను కాపాడుకుంటూ భావితరాలకు అందజేస్తూ ప్రోత్సహించేందుకు జరిపిన ఈ కార్యక్రమాన్ని బిహెచ్విఎల్ రాధాకృష్ణమూర్తి, సింగరాజు కళ్యాణి, ఆర్ రాజారాం, కాళీపట్నపు ఉమా తదితరులు పర్యవేక్షించారు. వీరు నేషనల్ బాలభవన్ వారి వారాశ్రీ సంస్కృతి శాఖ వారి భాగవతి మరియు హెచ్సిఎల్ వారి కర్ణాటక ఫెస్ట్లో అంతిమ పోటీ వరకు వచ్చారు. వీరు చిరంజీవి శ్రేయ ఈటీవీ వారు నిర్వహించిన పాడుతాతీయగా బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడుతాతీయగా ఇండో సిరీస్లో 2వ బహుమతి గెలుచుకున్నారు. వీరిద్దరికీ సిసిఆర్టీ నేషనల్ స్కాలర్షిప్ ఉంది. ఈ శ్రేయ ఆకాశవాణి గ్రేడ్ కళాకారి. వీరిద్దరూ సంగీతంలో సరస్వతి కటాక్షం, వీరిద్దరికీ సంగీతంలో సరస్వతి కటాక్షమే కాక చదువులో కూడా సరస్వతి కటాక్షం మెండుగా ఉంది.
శ్రీ శ్రేయ ఎంబీబీఎస్ అయి ఎంపీ జనరల్ మెడిసిన్ చేస్తున్నారు. శ్రీ రాజలక్ష్మి ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. వీరు మెడిసిన్లో కూడా డిస్టింక్షన్ సాధించారు. శ్రీ రాజలక్ష్మి మెడిసిన్లో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీలో బంగారు పథకాలు సాధించారు. చిన్నతనం నుండి వీరు సంగీతంలో కొన్ని కృతులు కంపోజ్ చేశారు. భగవంతుని ఆశీర్వాదం వల్ల ఈ శ్రేయకు కళలో వచ్చిన ఒక కొత్త రాగం నారద ప్రియాలో నారద మహర్షి మీద ఒక కృతి రాసి సంగీతం సమకూర్చారు. వీరిద్దరూ కలిసి కొన్ని ఆడియో ఆల్బమ్స్ అమృతం మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ వారికి చేసి ఉన్నారు. భవిష్యత్తులో వారి గురువు శ్రీమతి సుధా రఘునాథన్ గారిని మించిన శిష్యులు కావాలని మా మచిలీపట్నం త్యాగరాజ సంగీత విద్యాపీఠం వారిని కోరుకుంటూ ఆశీస్సులు అందజేస్తూ గతేది ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నారు. నగరంలోని రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు క్రమబద్ధీకరించి ట్రాఫిక్ సమస్యలు తొలగించడమే ధ్యేయమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. నగరంలో రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు క్రమబద్ధీకరించి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడమే ధ్యేయమని టీడీపీ నాయకులు తెలిపారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మెయిన్ రోడ్డు పక్కన కూరగాయలు తదితర చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మున్సిపల్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారని, మెయిన్ రోడ్లో ట్రాఫిక్కు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని వారు సూచించారు. రోడ్డు పక్కన నిర్దేశించిన ప్రదేశంలో వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు. చిరు వ్యాపారులకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటోందని, వారికి ఆశీలు కూడా రద్దు చేశామన్నారు. ఈ అంశాన్ని వైసీపీ రాజకీయం చేయాలనుకోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఇలియాస్ పాషా, పి కాంతారావు, మరకాని పరబ్రహ్మం, కార్పొరేటర్లు సమతాకీర్తి, దెంటకుర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పేదవాళ్ల కోసం ఆ రోజు కొల్లూరు రవీంద్ర గారు ఈ కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ మీద ఆశీలు వసూలు చేయొద్దని చెప్పి ఆశీలు రద్దులు చేయించింది కొల్లూరు రవీంద్ర గారే. అంతేకాకుండా అసలు ఈ కార్యక్రమం ఎందుకు వచ్చింది, వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మొన్న ప్రజలు వెళ్ళినప్పుడు దోసకాయలు అవి కుళ్ళిపోయి ఉంటే ఆ బండి పడిపోయి ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది. దానివల్ల ఆయన ఫోన్ చేసి ఏమన్నా ఇట్లా జరుగుతున్నాయి సార్, మీరు పట్టించుకోకపోతే ఎట్లా అంటే అప్పుడు కలెక్టర్ గారు రవీంద్ర గారు కూర్చుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయమని చెప్తే దాన్ని ఈరోజు వైసీపీ నాయకులు ప్రజలకు ఏదో మన వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు ఏదో ఇబ్బంది కలిగిస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం బాగా మూటలుంది అని చెప్పి సోషల్ మీడియాలో చెప్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ మెయిన్ రోడ్లో చిరు వ్యాపారస్తులందరూ ఆ రోజుల్లో ఆశీలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రక్తం పీల్చినట్టు పిలుస్తున్నారని చెప్తే ఆనాడు కౌన్సిల్లో ఉన్నటువంటి మేమందరం కలిసి కొల్లూరు రవీంద్ర గారి సూచన మేరకు ఆశీలు రద్దు చేయడం జరిగింది. చిరు వ్యాపారస్తులందరికీ కూడా డాక్రా రుణాలు ఇప్పించి వ్యాపారాలు ప్రోత్సహించేసి తెలుగుదేశం ప్రభుత్వం. చిరు వ్యాపారందరూ కూడా ఉదయం 10 గంటల తర్వాత వాళ్ళ వ్యాపారం ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత మచిలీపట్నంలో వచ్చే ప్రజలందరూ కూడా శానిటేషన్ బాగుంటలేదని చెప్తా ఉన్నారు. శానిటేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ వెనక్కి జరిపి పెట్టుకోమని గౌరవ కమిషనర్ గారు, అట్లాగే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, శానిటరీ సెక్రటరీలు అందరూ కూడా చెప్తే దాన్ని మసిపూసి మారేడికాయ చేసి పేద ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులు దగ్గరికి వెళ్ళి కొల్లూరు రవీంద్ర గారికి వ్యాపారస్తులు ముడుపులు ఇచ్చారంట. ఆ ముడుపులు అందుకునంటే ఈయన తీసేయమంటున్నారంట. పెద్ద పెద్ద షాపుల వాళ్ళందరూ కూడా 10 గంటలకు తెరుస్తారు, 10 గంటలలోపు వీళ్ళు పని అయిపోతుంది. కానీ ఈ 10 గంటల లోపు వెళ్ళిపోయిన తర్వాత శానిటేషన్ సరిగా లేదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి ఆయన మంచి ఆలోచనతో ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ పని చేస్తే వీళ్ళు చెప్పారు. మీద ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొల్లూరు రవీంద్ర గారు క్లియర్గా చెప్పారు, షాపుల వాళ్ళకి అలాగే అక్కడ ఉన్న సామాన్య ప్రజలకి కానీ విజయవాడ వెళ్ళే బస్సులు అప్పుడు ట్రాఫిక్ అవన్నీ దేనికి రాకుండా జాగ్రత్తగా వ్యాపారం చేయించేలాగా చూడమని చెప్పి మున్సిపల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే 17వ డివిజన్కి చెందిన ప్లానింగ్ అండ్ సెక్రటరీ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి, శానిటేషన్ వర్కర్స్, సెక్రటరీ అందరూ వెళ్ళి ప్రతి చిరు వ్యాపారస్తుడికి ఇక్కడ పెట్టకూడదంటే మళ్ళీ దీని విపరీతార్థాలు తీయచ్చు. రోడ్డు మీదకి పెట్టొద్దు, మార్జిన్ లోపల పెట్టండి, మార్జిన్ దాటొస్తే కనుక యాక్షన్ తీసుకోవడం జరుగుద్దని ప్రతి షాప్కి వెళ్ళి చెప్పడం జరిగింది. చెప్పి జరిగాకే నిన్న యాక్షన్ తీసుకున్నారు.
అది తెలియకుండా వైసీపీ నాయకులు వచ్చేసి ఇక్కడ షాపులు పెట్టద్దు అది ఇది అని చెప్తున్నారు. ముందు ఏం జరిగిందో కూడా తెలుసుకోండి. అలాగే మీరు వీడియోలో గమనిస్తే కనుక ఖచ్చితంగా చెప్తున్నారు, ఇద్దరు మళ్ళీ షాపులు పెట్టుకోమన్నారండి అని. ఆ ఇద్దరు ఎవరు? గూడూరు మండలం రాయవరం గ్రామంలో రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గూడూరు మండలం రాయవరం గ్రామంలో రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 25 కేజీల రేషన్ బియ్యం బస్తాలు 1270 స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం రైస్ మిల్లు యజమానిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాల్సిన బియ్యం బస్తాలు సదరు మిల్లులో ఉన్నాయని విజిలెన్స్ అధికారులకు ఆగంతుకులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఆర్ఐ రాధ, విజిలెన్స్ సీఐలు వెంకటేశ్వర్లు, ఉమర్, రెవెన్యూ సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. నవంబర్ 8 మరియు 9వ తేదీలలో హైదరాబాద్లో బ్రహ్మ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు బ్రహ్మ సమాజం ప్రతినిధి రవిశంకర్ తెలిపారు. నవంబర్ 8 మరియు 9 తేదీలలో హైదరాబాద్లో అంతర్జాతీయ బ్రహ్మ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు బ్రహ్మ సమాజం ప్రతినిధి రవిశంకర్ తెలిపారు. హైదరాబాద్ బ్రహ్మ సమాజం ఏర్పడి ఈ నెల 25వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కాన్ఫరెన్స్ జరుపుతున్నట్లు బ్రహ్మ సమాజంలో జరిగిన కార్యక్రమంలో ఆయన వివరించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ బ్రహ్మ సమాజం చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉడత్తు శ్రీనివాసరావు, సయ్యద్ పీర్, కారుమూరి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థన మందిరం కూడా కట్టి ఇది ఎస్టాబ్లిష్ చేసి 1882లో చేసాం. అది తర్వాత 1945లో ఇక్కడ ఓ పాత బిల్డింగ్ ఉండేది, అది మా వాళ్ళది కూడా అది తీసుకుని బాగు చేయించడం జరిగింది. తర్వాత 1960 దశకంలో మన ఈ ప్రార్థనా మందిరం కూడా మనం చేయడం జరుగుతోంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఈ బ్రహ్మ సమాజానికి చూడటం కోసం హైదరాబాద్ దగ్గర నుంచి, తర్వాత రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, ఏలూరు నుంచి ఇంకా మిగతా బ్రహ్మ సమాజం వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోతే ఇప్పుడు నా పక్కనే ఉన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. రవిశంకర్ అండి. నేను హైదరాబాద్ బ్రహ్మ సమాజ్ నుంచి వచ్చాము. జనవరి 25వ తారీఖు 2025 సంవత్సరానికి హైదరాబాద్ బ్రహ్మ సమాజం 100 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుంది. అందులో భాగంగా భారతదేశంలో విదేశాల్లో ఉన్నటువంటి అన్ని బ్రహ్మ మందిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి అందరం సందర్శించి ఎలా ఉంటాయి ఈ బ్రహ్మ మందిరాలు, అక్కడ బ్రహ్మోపాసనా పద్ధతులు ఎలా ఉంటాయో ఈ విషయాన్ని పిల్లలకి పరిచయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఈ హైదరాబాద్ బ్రహ్మ సమాజ్ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసేటటువంటి కారణంగా ఆ ఇంటర్నేషనల్ బ్రాహ్మో కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఈసారి నవంబర్ 8, 9 తారీఖులు 2025లో హైదరాబాద్లో జరగనుంది. అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ మచిలీపట్నంలో ఉన్నటువంటి 100 సంవత్సరాల పైబడినటువంటి ఈ బ్రహ్మ మందిరాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ బ్రహ్మ మందిరం తరఫున జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో ఆల్మోస్ట్ ఇప్పుడు యాక్టివ్గా ప్రతి స్టేట్లో కూడా బ్రహ్మ మందిరాలు ఉన్నాయి, బ్రహ్మ సమాజాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి స్పిరిచువల్ ప్రోగ్రామ్స్, ఆధ్యాత్మికమైనటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి బ్రహ్మ సమాజానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రవిశంకర్ గారు బ్రహ్మ సమాజాన్ని చూస్తూ ఉంటారు, వారు కూడా ఇక్కడికి విచ్చేశారు. మిగతా జిల్లాల నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా మచిలీపట్నం తరఫున, బ్రహ్మ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఉడత శ్రీనివాసరావు గారు ఈ బ్రహ్మ సమాజంలో కోరాల రామచంద్రరావు గారు, అట్లాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు, మిగతా మన పీర్ గారు, మిగతా ప్రముఖులందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు మొదటి నుంచి ఇక్కడ చేస్తాం అనేది మనందరం చూస్తూనే ఉన్నాం. గతంలో ఇక్కడ మెడికల్ క్యాంపులు కానీ, అట్లాగే కుట్టు మిషన్లు మరి వితంతులకు కానీ, అట్లాగే యువతకు కానీ నేర్పడానికి కుట్టు మిషన్లు ఉచిత సేవా కేంద్రం కానీ, అట్లాగే పిల్లలకి కంప్యూటర్స్ నేర్పిస్తానికి ఉచిత విద్యా కేంద్రం కానీ, అట్లాగే పశువులకి మరి పరీక్షలు చేస్తానికి వెటర్నరీ క్యాంపులు కానీ, అట్లాగే మొన్న కరోనా టైంలో భోజనాల పంపిణీ కార్యక్రమం కానీ, వెచ్చాల పంపిణీ కార్యక్రమం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ బ్రహ్మ సమాజ కేంద్రం అందరికీ ఆదర్శవంతంగా నిలవాలనే ఉద్దేశంతో
ఈ కార్యక్రమాలు అనేక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.